ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, విడమ బొజ్జా పటేల్, అనిల్ యాదవ్ హాజరయ్యారు. అయితే రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని ఫ్లెక్సీతో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టగా కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్విదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య నినాదాలు, తోపులాట చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఇక ప్రధాని ఫోటో అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని షబ్బీర్ అలీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, ఈరోజు సన్నబియ్యం స్కీమ్ని కూడా అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. వాస్తవంగా ఈ సన్నబియ్యం ఇవ్వడం వల్ల చాలామంది నిజంగా అద్భుతమైన భోజనాన్ని ఇస్తున్నారు, మంచి బియ్యాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళిన అక్కడ మనం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేసిన ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ, మనం ఇస్తూనే ఉంటాం. కాబట్టి మిగతా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, చాలా సంవత్సరం నుంచి రానటువంటి వాళ్ళు కావచ్చు, మనం ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డులను అప్లై చేస్తే వారందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనతో మరి ప్రత్యేకించి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సభ్యులు గారు సార్ కూడా రావడం, మరి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం ఒక సుపరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఏటీఎం కార్డు లాంటి కార్డుని ఇప్పుడు మీకు అందించబోతున్నారు కాబట్టి ఆ కార్డుని జాగ్రత్త పెట్టండి. అదేవిధంగా ముఖ్యంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా, నా నియోజకవర్గం సంబంధించిన కొంత నర్సాపూర్ జే కావచ్చు, అదేవిధంగా లోపల రిమోట్ ఏరియా కొన్ని విలేజెస్ ఉన్నాయి. అంటే నిన్న మొన్న కూడా చాలామంది చెప్పారు, సరే వర్షాలు ఈసారి తక్కువగా ఉన్నాయి, పర్వాలేదు, కానీ వర్షాలు అధికంగా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఎగ్జాంపుల్ వంకతమ్మ కావచ్చు, నర్సాపూర్ జే కావచ్చు, అదేవిధంగా లోపల ఉండే శాంతాపూర్ కావచ్చు, రేషన్ విషయంలో వాళ్ళకు కొన్ని అడ్వాన్స్గా మనం ఆ ప్రాంతంలో తీసుకుపోయి డంప్ చేసి పెట్టినైతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చాలామంది ఆ విషయంలో చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఇంకో అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా మీకు కూడా ఇంతకుముందు కలిసారు, లోన్స్ ఇచ్చే విషయం చాలామంది ఆరోపణ దాంట్లో కొంతమందికి లోన్స్ బ్యాంకులో ఇవ్వడం లేదు. మీకు మొన్న కూడా గుర్తు చేసిన, ఈరోజు కూడా పొద్దునే నా దగ్గర కొంతమంది రైతులు వచ్చేసి టీడీపీ బ్యాంకులో మాకు ఆల్రెడీ విరాసత్ అయిన భూమిలో మేము ఆల్రెడీ లోన్ కూడా మేము క్లియర్ చేయడం అనేది జరిగింది, కానీ లోన్ ఇంకా క్లియర్ అయితే లేదనే ఆలోచనతో చాలామంది నాకు వచ్చి పొద్దున కలవడం అనేది జరిగింది. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేస్తారని, అదేవిధంగా ప్రత్యేకించి సభ్యులు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వచ్చిన ప్రజలందరికీ